నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసిన పనులే మళ్లీ చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మిత్రులు, సన్నిహితులు, భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో సరిసమానంగా విజయాలు సాధించాలని, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 50% ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు మితిమీరిన విశ్వాసంతో ఎవరితో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. భగవంతుడి దయ వల్ల అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతోంది. సన్నిహితులని, మిత్రులని చెప్పని మీరు నెత్తికెక్కించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు అపఖ్యాతి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. పోలీస్ స్టేషన్ తగాదాలు, చిల్లర తగాదాలు ఇలాంటి వాటిలో ఇరుక్కొని మీ యొక్క పరపతిని ఉపయోగించాల్సిన పరిస్థితి, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వీళ్ళ వల్ల ఏర్పడుతుంది. వీళ్ళని వదిలించుకోవడానిక చిన్ననాటి వ్యక్తులు చేసే పనులా ఇట్లాంటి పనులు మరి ఏం చేయాలని చెప్పని మీరు రకరకాలుగా ఆలోచించి కొన్నాళ్ల పాటు మీరు దూరంగా ఉండండి అని చెప్పని వాళ్ళ దూరంగా పెట్టమనే జరుగుతుంది. బంధువుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపార స్థానంలో మీరు ఎవరినైతే నియమించారో వాళ్ళని తీసేసి వాళ్ళ స్థానంలో మంచి వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ బంధుత్వం కన్నా స్నేహం కంటే కూడాను వ్యాపారం చాలా ముఖ్యం అని చెప్పని భావిస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ ఈ రకమైన బంధుత్వాలకు ప్రాముఖ్యతనిస్తే వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పని మీరు గ్రహించి హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మీరు వ్యాపారాన్ని వేగాన్ని పెంచగలుగుతారు. నూతనమైనటువంటి షాపులు కానివ్వండి, నూతనమైనటువంటి బ్రాంచీలు కానివ్వండి, ఇవన్నీ మీరు ఏర్పరచగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, సామాజిక సేవా సంస్థలు కానివ్వండి, వృద్ధాశ్రమాలు కానివ్వండి, ఇవన్నీ బ్రహ్మాండంగా నడుస్తాయి. మంచి పేరు వస్తుంది. ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎలినాల్సిన కారణం చేత కొన్ని విషయాల్లో మీకు సంబంధం లేకపోయినా మీ మీద ముద్రపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదో రకమైన ప్రచారం శత్రువర్గం చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈ ఏలినాడు శనిగా నడుస్తుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా నలుపు ఒత్తుతోటి స్వామివారికి దీపారాధన చేయాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారు విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, స్వదేశానికి సంబంధించిన విషయ వ్యవహారాలు, ఈ వస్తువులు ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో కానివ్వండి, తద్వారా చేసినటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు కట్టినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, కట్టినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి చెల్లించమని మీకు నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సరైన సమయానికి ఆ బిల్లులు కనపడకపోవటం, మీరు కొంత ఆందోళనకు లోను కావటం అనేది జరుగుతుంది. ఆ బిల్స్ దొరుకుతాయి, అధికారులదే తప్పని చెప్పని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సానుకూలంగానే బయటపడగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం వల్ల మీరు మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, ఆ దీపారాధన గుందులో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా హనుమాన్ సింధూరుతోటి ఆంజనేయ స్వామి వారికి పూజ చేయటం, హనుమాన్ ఒత్తులు వెలిగించడం చెప్పదగినటువంటి మరొక సూచన. ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే శనేశ్వర స్వామి వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైన ఫలితాలని మీరు పొందగలుగుతారు. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఆ విషయంలో మీకున్న సందేహం ఏదైనా ఉంటే దాన్ని పక్కన పెట్టండి. విజయం మీదే.